నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం స్టేట్ బీజేపీ భవన్ నాంపల్లిలో ఉన్నాము. మనతో ఉన్నారు ఎన్వి సుభాష్, స్పోక్స్ పర్సన్, అలాగే మీడియా ఇన్ఛార్జ్. సార్, ప్రస్తుతం స్టేట్లో లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా ఉంది. అంటే ముఖ్యంగా మహిళల మీద దాడులు అయితేనేమి, చిన్నపిల్లల కిడ్నాప్స్, అలాగే మర్డర్స్ కూడా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకటే మాట చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. గత ప్రభుత్వం ఏదైతే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ముఖ్యంగా మహిళలపై అత్యాచారం కానివ్వండి, తర్వాత పిల్లలపై అత్యాచారం కానివ్వండి, డ్రగ్స్, లిక్కర్, తర్వాత ఎస్సీ ఎస్టీల మీద, ముఖ్యంగా మహిళల మీద ఏదైతే పోలీస్ దౌర్జన్యం కానివ్వండి, వీటి మీద అనేకమైన పోరాటాలు చేయడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో మీరు అధికారంలో వచ్చినారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, 8 నెలల పైన అవుతుంది. మీ కుర్చీ ఎలా కాపాడుకోవాలని చూస్తున్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాలను వారి బాగోగులు చూడటం కానివ్వండి, వారి గురించి ఆలోచించడం కానివ్వండి, ఎప్పుడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. వాళ్ళకి ఉదాహరణ, నిన్న ఒక ఎస్సీ మహిళ మీద ఒక పోలీసు ఏ విధంగా జులుం చేసిందో మనందరం కూడా చూడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందిస్తుంది. వీటి మీద పోరాటం కూడా చేయడం కూడా జరుగుతుంది. మా ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, అలాగే మహిళా మోర్చా ఆధ్వర్యంలో అనేకమైన యువ మోర్చా కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. కానీ ఇంతకుముందు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు తన కుర్చీ కాపాడుకోవడానికి ఇతర పార్టీల మీద, ఎమ్మెల్యేల మీద ఉన్న ప్రేమ, ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు ఎవరైతే ఓటేసి గెలిపించినారో వాళ్ళ మీద ప్రేమ లేదని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 6 గ్యారంటీలు అన్నారు, వచ్చిన వెంటనే అన్ని 2-3 నెలల్లో అమలు చేస్తామన్నారు. మరి దాదాపు 8 నెలల వరకు అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చి. దీనిపైన ఏం స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గర శిష్యరకం పుచ్చుకున్నారని చెప్పి అనిపిస్తుంది అన్నట్టు. ఒక సమస్య ఉన్నప్పుడు ఇంకొక సమస్య తీసుకొస్తున్నారు, ఆ సమస్య అయిపోగానే ఇంకో సమస్య పట్టుకొస్తున్నారు. ఇవాళ విదేశాలకు వెళ్ళినారు, విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీలో. కానీ 40 మందితో మీరు విదేశాలకు వెళ్ళి 40,000 కోట్లు తీసుకొస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇక్కడ పెట్టుబడులు. అలాగే 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి, తద్వారా 4 లక్షల మందికి ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంతేగాని మీరు విదేశాలకు వెళ్ళి ఏ విధంగా ఇంతకుముందు కొన్ని సార్లు ఏంటంటే సందర్భంలో కేటీఆర్ గారు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు ఆరంభ శూరులు తిరిగా పోతారు, కానీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి ప్రయోగం కూడా ఉండదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎటువంటి సమస్యలను ఒక సమస్య కాకుండా ఒక సమస్య కాకముందే, ఒక సమస్యను పరిష్కారం కాకముందే ఇంకో సమస్య తీసుకొచ్చి కేసీఆర్ దగ్గర శిష్యరకం పుచ్చుకుంటున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ సమస్యలన్నీ కూడా మీరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నారో, మీరు అధికారంలో రాకముందు ఏ విధంగా గ్యారెంటీల గురించి మాట్లాడినారో ఆ గ్యారెంటీలకు వారంటీ ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి ఏ విధంగా మీరు ఎదుర్కోబోతున్నారు? భారతీయ జనతా పార్టీ అంటే జాతీయ పార్టీ. మేము ప్రతి ఒక్క ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకుంటాం. అందులో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడే మాకు కార్యవర్గ పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడే జరిగింది. దాంట్లో కూడా మేము చాలా క్లియర్గా మాకు ఇచ్చిన ఏదైతే సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనల ప్రకారం భారతీయ జనతా పార్టీ తప్పకుండా భారతీయ జనతా పార్టీ గుర్తు మీద మేము జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పోటీ చేసి గత ఎన్నికల్లో పార్లమెంట్లో మేము అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. 30% మాకు ఓట్లు రావడం జరిగింది. లోకల్ బాడీలో కూడా మేము చాలా సీరియస్గా తీసుకొని అందులో కూడా పోటీ చేస్తాం. రాబోయే ఎన్నికల్లో ఇదొక ఫౌండేషన్గా ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల్లో ఉందో ఆ గ్యారంటీ పథకాలకు జస్ట్ గ్యారంటీ అని మాత్రమే చెప్పింది, కానీ దానికి ఎలాంటి వారంటీ లేదంటున్నారు ఎన్వై సుభాష్, స్పోక్స్ పర్సన్, బీజేపీ స్పోక్స్ పర్సన్. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పూరా లోకల్.